సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపునిచ్చారు. పిఠాపురం ఏఐటీయూసీ జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ ఆహ్వాన పత్రికలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తోకల ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బంగారు కన్నయ్య, ధనాల సతీష్, పొక్కులూరి లక్ష్మణ్, ముత్యాల లోవరాజు, పొక్కులూరి అమ్ములు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల మీద కార్మిక సంఘాల పైన నిరంతరం కూడా పోరాటం చేస్తున్న సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీయూసీ అని చెప్పేసి గర్వంగా చెప్పగలం. అలాంటి ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో జరుగుతున్న జాతీయ సమ్మేళనం జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఈరోజు పిఠాపురంలో పోస్టుల ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోర్ట్లు, రైల్వే అన్ని రంగాల్ని కూడా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేయడానికి సంసిద్ధం అవుతున్నాయి. వీటిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కును, ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇవి ప్రభుత్వంలో కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. 44 ఉన్న కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదిస్తున్నారు. 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్నాం. సుప్రీంకోర్టు చెప్తున్న తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదనపు పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పెరుగుతున్న జనాభాను అనుకున్న సిబ్బందిని పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక హక్కులకై నిరంతరం కూడా పోరాటం చేస్తున్న జాతీయ సమ్మెళనాలు విశాఖలో జరుగుతున్నాయి. కాబట్టి ఏఐటీయూసీ అనుబంధ సంఘాలన్నీ సెప్టెంబర్ 3వ తేదీన చెలో విశాఖపట్నం తరలి రావాలని కాకినాడ జిల్లా ఏఐటీయూసీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాం.